సో పొత్తు ఉంటే ఒక రకం, ఉండకపోతే ఇంకో రకం. సో మేమైతే ఎవరి మీద డిపెండ్ అయ్యలేము. అలా అని చెప్పి ఏ పార్టీ మాతో ఏం డిస్కషన్ చేయట్లేదు, టీడీపీ కానీ జనసేన కూడా మాతో ఏం డిస్కస్ చేయట్లేదా నిజంగా? మాతో ఎటువంటి డిస్కషన్ లేదు. మేము కూడా ఎవరితో డిస్కస్ చేయట్లేదు చెప్తున్నారు. ఇప్పుడు ఈ లెక్కలు చూస్తే, ఇవన్నీ చూస్తే కనుక మీరు వాళ్ళతో మాట్లాడుకున్నాక మీరు అడిగింది వాళ్ళు ఇవ్వట్లేదు అనుకుంటున్నారు కానీ జనం అసలు మిమ్మల్ని అడగలేదన్న సంగతి తెలియదు ఎవరికి. అసలు ఈ లెక్కలు చెప్పింది కాబట్టి మీరే చెప్పుకుంటుంది. వాళ్ళు ఏమని చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు నోటు ఏమంటే వచ్చిందా, చంద్రబాబు నాయుడు నోటు ఏమిటో వచ్చిందా? ఎవరు నోటు ఏమిటో రాదు, అలా రాసుకుంటా పోతున్నారు. రామ్కోటి 31 గారు బీజేపీ పేట పుడుతుందట, బీజేపీ ఇన్ని అడుగుతుందట, బీజేపీ 12 స్థానాలు అడిగిందట, వీళ్ళే రాసుకుంటూ పోతున్నారు. అదంతా నిజం అనుకున్నట్టు ఒక మైండ్ గేమ్ ఆడేస్తున్నారు. ఇదంతా అదండి. వాళ్ళిద్దరు మాట్లాడకపోతే ఏం చేస్తారు కిరణ్ గారు? వాళ్ళిద్దరు అసలు మాట్లాడలేదు. వాళ్ళిద్దరు లోపల మాట్లాడుకుంటారు, బయట వచ్చి మాట్లాడితే కదా ఎవరికైనా తెలిసేది. అందుకని అంటే లేకపోతే మీరు ధర్నా చేయాలి, మా పురంధేశ్వరి గారు కూడా పిలవాలి, ఏదో ఒకటి తేల్చాలని. ఎవరు? భారతీయ జనతా పార్టీ వాళ్ళు. మా పేరు ఇట్లా వాడారు కనీసం అంతే కదా, మీరన్నా డిమాండ్ చేయాలా? మాకేంటి అవసరం? ఇప్పుడు తెలుగుదేశంతో వ్యవహారం మాకు కొత్త కాదు. ఈ తెగకపోవటం, చివరి లాగటం అన్ని మాకు 2014 ముందే రెండు సందర్భాల్లో అనుభవం ఉంది. ఇప్పుడు జనసేన వారికి కొత్తగా పవన్ కళ్యాణ్ గారికి అనుభవం వస్తుంది. సో ఇవన్నీ చూసి నవ్వుకుంటుంది తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఎదుగో మళ్ళీ హిస్టరీ రిపీట్ అయింది. 2014 పాతికిస్తున్నారు బీజేపీకి, తర్వాత 15 అన్నారు, తర్వాత 13 అన్నారు. ఆ 13లో కూడా 3 చోట్ల టీడీపీ వాళ్ళు బీఫామ్ ఇచ్చేసి ఫ్రెండ్లీ పోర్ అన్నారు. ఫైనల్ గా మిగిలింది 10, దాంట్లో గెలిచింది 4. అబ్బాయి ఈ స్టాటిస్టిక్స్ మేము చూసేసారు బాబు, ఎందుకు చూసావు, పండిపోయింది దగ్గర కలర్ వేసుకుంటున్నాం అంతే అని సరదాగా చెప్పాలి. పృథ్వీరాజ్ గారి స్టైల్లో ఉండాలంటే అలాగే రిపీట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారితో ఏముంటుందండి వ్యవహారం, అలాగే ఉంటుంది. వాళ్ళ జనసేనకి ఇచ్చే సీట్లు కూడా చాలా మంది టీడీపీ నుంచి వస్తారు. ఇప్పుడు సానా సతీష్ ఆయన టీడీపీ మనిషే కదా, మరి ఎందుకు జనసేనలోకి వస్తున్నారు? అలాగా వచ్చే వాళ్ళందరూ అలా పంప్ చేస్తూ ఉంటారు. ఎన్ని చూసిన రాజకీయ పాచింతకాయ పత్రే, ఇది ప్రజలు కూడా తెలుసు. ఒకటి భారతీయ చేగుంటారు చెప్పినా, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారితో కలుస్తున్నారు, ఆయన జాయిన్ అయిపోతున్నారు అన్నారు కదా మధ్య, 22వ తారీఖు వెళ్ళిపోతున్నారు, పని చేస్తారంటే ఏమైంది? 2 వారాలు అయిపోయి 22కి ఇప్పుడు 5వ తారీఖు వచ్చాం, ఏమైనా అయిందా? అవలేదు కదా. అలాగే చేగుండా రామరాజు గారు లేఖలు రాస్తున్నారు 2.5 సంవత్సరాలు. ఏదన్నా సరే ఇప్పుడు ఒక సామాజిక వర్గం ఓటు 90% ఒకరి దగ్గర ఉంది అంటే మనం ఉండే చర్చల్లో ఊహాగానంగా అనుకుంటుంది తప్పితే, ఉదాహరణకి అసలు 90% కాపుల ఓట్లు జనసేన దగ్గర ఉండాలి అంటే, జనసేన దగ్గరే కాదు భారతీయ జనతా పార్టీ దగ్గర ఎవరి దగ్గర ఉండాలి అంటే ప్రధానంగా 2 ఆస్పెక్ట్స్. ఎమ్మెల్యేలు ఎక్కువ మంది కావాలనో, ఎంపీలు ఎక్కువ మంది కావాలనో, మంత్రులు ఎక్కువ మంది కావాలనో, డిప్యూటీ సీఎంలు కావాలనో అన్నది ఎవరు అడగరు. కాపు సామాజిక వర్గంలో అందరూ 10 ఏళ్ల నుంచి చూసాం, 10 సంవత్సరాలుగా డిప్యూటీ సీఎంలు చూసాం. మా చిన్నాన్న గారు మేము చిన్నగారు చూసాం. అన్ని అయిపోయినాయి, ఆ సినిమా అంతా అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఏంటి? 2 అంశాలు, కాపు రిజర్వేషన్, సీఎం. ఈ 2 అంశాల మీద ఏ పార్టీ అయితే స్పష్టతగా ముందుకొచ్చి మేము రిజర్వేషన్ ఇస్తాం, ఇలా కల్పిస్తాం అని అన్నా, లేకపోతే సీఎం ఓకే ఇలా చేస్తాం, కాపులకి ఇలా ఇస్తాం అంటే అప్పుడు 80-90% ర్యాలీ అవకాశం ఉంది. కానీ ఏదో నేను ఒక మంచి స్టార్ని, మరి ఆయనకు కూడా 2019లో ఓట్లు రాలేదు కదా జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా, వారు కూడా మరి 2 స్థానాలు ఓడిపోయారు కదా. నేనేది ఏంటంటే ఒక సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గంతో ర్యాలీ అవ్వాలి. ఈ 2 అంశాల మీద స్పష్టత ఇవ్వకుండా ఏ పార్టీ వెళ్ళినా 90% ర్యాలీ అవ్వదు. ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటారు, ఎవరు పార్టీలు వాళ్ళు చేసుకుంటారు. అన్ని పార్టీలు అన్ని కులాలు ఉన్నారు, కాపులు కూడా అన్ని పార్టీలు ఉన్నారు, ఓటర్లు కూడా అన్ని పార్టీలకి డివైడ్ అయి ఉన్నారు. వన్ సైడ్ గా రావాలంటే మాత్రం ఈ 2 అంశాల మీద ఏ పార్టీ అయితే స్పష్టత ఇస్తో వాళ్ళకి వన్ సైడ్కి వెళ్ళే అవకాశం అయితే ఉందని నా యొక్క అభిప్రాయం.